డిఎస్సి అవకతవకలకు నిరసనగా జగ్గైపేటలో రిలే నిరాహార దీక్ష. డిఎస్సి 2025 స్కామ్పై సిబిఐ విచారణ జరపాలి. తన్నీరు నాగేశ్వరరావు, ఏ రవిచంద్ర. లీకేజీ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనీర్ రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం. జగ్గైపేట పట్టణంలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ఆధ్వర్యంలో డిఎస్సి 2025 నియామకాలలో జరిగిన అవకతవకలను ఖండిస్తూ నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 4 రోజుల రిలే నిరాహార దీక్షలో భాగంగా జగ్గైపేట నియోజకవర్గ స్థాయిలో తొలి రోజు పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ ఈ కార్యక్రమం నిర్వహించారు. దీక్షలో కూర్చున్న వారి పేర్లు నంబూరి రవి, కన్నమాల శామ్యూల్, పెంగళి నరసింహారెడ్డి, రామిని ఉపేందర్ రెడ్డి, దార్ల ప్రసన్న, అన్నేపాక మురళి, ఓసా సురేష్, షేక్ ఖాదర్, చెల్లా సుశీల, దేవరశెట్టి వీరాంజనేయులు, గుంజ ఆశీర్వాదం, గుంజ రోసయ్య, పెరుమాళ్ల తంబి, ఢిల్లీ యాదవ్, అబ్దుల్ ఖాదర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడుతూ డిఎస్సి నియామకాలలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. డిఎస్సి 2025 స్కామ్పై సిబిఐతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేటికి ఆ హామీని అమలు చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిందని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని పేర్కొంటూ ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలకై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షలకు విద్యార్థులు, నిరుద్యోగులు, యువత విశేష స్పందన తెలుపుతున్నారని అన్నారు. డిఎస్సి 2025 స్కామ్పై సిబిఐ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని, నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కపూడి గాంధీ, చెల్లా వైకుంఠరావు, పసుపులెడ్డి సత్య శ్రీనివాసరావు, బత్తుల రామారావు, బూడిద నరసింహారావు, గుత్తా శంకర్రావు, మండవ శ్రీనివాస్ గౌడ్, చింతకుంట్ల వెంకటరెడ్డి, మాతంగి నాగబాబు, యువత, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న గారు, కన్నమాల సామ్యాల గారు, మురళి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ